నమస్తే సునీల్ కుమార్ గారు. ముందుగా అసలు భూమి చిక్కులు అనేవి లేకుండా మన హక్కులను మనం కాపాడుతూ భూ సమస్యలకు ఎలా చెక్ పెట్టుకోవచ్చు? అవి రెండు విధాలుగా జరగాలి. ఒకటి, భూమి ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన ప్రయత్నం. రెండు, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ చట్టాలలో మార్పులు రెండు సాధ్యమైనప్పుడు మాత్రమే హక్కుల చిక్కులు లేకుండా పోతాయి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంత పకడ్బందీగా పనిచేసినా 100% భూమి సమస్యలు తొలగించడం సాధ్యం కాదు. కానీ సమస్య ఉత్పన్నం కాకుండా సమస్య వస్తే వెంటనే పరిష్కారం అయ్యేలాగా వ్యవస్థను మనం రూపకల్పన చేసుకోవాలి. రకరకాల మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. మొట్టమొదటిలో సాదా బైనామా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించి 1 లక్షల మందికి పట్టాలు ఇచ్చింది. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతోటి రికార్డులను సవరించే ప్రయత్నం జరిగింది. ROR చట్టం వచ్చింది. భూ చట్టాల మార్పులు కొంత ప్రయత్నం జరిగింది. అయినా ఈ రోజుకి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్నకి 2 పనులు కనుక జరిగి ఉంటే తప్పకుండా ఈ రోజు ఉన్న పరిస్థితి కంటే మంచిగా ఉంటుంది. ఒకటి, భూమి ఉన్న ప్రతి వ్యక్తి కూడా నాకు భూమి ఉంది కదా, కాగితాలతో నాకేం పనులే అనుకునే పరిస్థితి ఈ రోజు లేదు. ఒకప్పుడు భూమి ఉంటే చాలు, కాగితాలతో పని లేదు. కానీ ఇవాళ భూమి ఉండాలి, కంప్యూటర్లో పేరు ఉండాలి, కాగితాల చేతులు ఉంటే తప్ప భూమి హక్కులకు భద్రత లేదు. కాబట్టి మనం చాలా సందర్భాల్లో నేలతల్లి కార్యక్రమం ద్వారా చెబుతూ వస్తున్నాం, భూమి ఉన్న వాళ్ళందరూ ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోండి అని. ఎట్లా చేసుకోవాలో కూడా మనం మన ఛానల్లో చాలాసార్లు మాట్లాడి చెప్పినాం. ఇంట్లో కూర్చొని ఎట్లా పరీక్ష చేసుకోవచ్చు, లేదా ఒక అడ్వకేట్ చేయొచ్చు, కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎట్లా చేయించుకోవచ్చు అని. ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష రైతులు చేయించుకోవాలి. సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. ఇక ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో ఏంటంటే, భూమి హక్కులకు పూర్తి భద్రత ఇచ్చే చట్టం చేయటము, భూములను సర్వే చేసి హద్దులను స్పష్టంగా ఉంచుకోవటం, సమస్య వస్తే పరిష్కారం చేయడం కోసం ఒక ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేయాలి. ఇది ధరణి వెబ్ పోర్టల్ వచ్చాక కానీ కొన్ని సమస్యలు బయటకు వచ్చినాయి. చాలామంది మా భూములు కనబడట్లేదు, కంప్యూటర్లో కనబడట్లేదు అనే ఉత్పన్నమవుతున్న సమస్యలు, వీటికి ఎట్లా అంటే కొన్ని సమస్యలకి అంటే మనం భూములు అమ్మడానికి పోయినప్పుడు రైతు బంధు రాకపోతేను, బ్యాంకులో రుణం రాకపోతేను, పట్టా మార్చుకోవడానికి పోయినప్పుడు సమస్యలు మనకు తెలుస్తుంటాయి. కొన్ని సమస్యలు ఎప్పటికి తెలియకుండా పోతాయి, తీవ్రమయ్యేదాకా మనకు తెలియదు. ఇప్పుడు చూస్తే ఆరోగ్యంగా కనపడతాం. ఎప్పుడో ఒక రోగం వచ్చినప్పుడు అప్పుడు పరీక్షలకు పోతాం, ఒక పద్ధతి. రోగం రాకముందే ల్యాబ్ పోయి 4 పరీక్షలు చేయించుకుంటే రేపు పొద్దున రాబోయే రోగం ఇండికేషన్ కూడా ఇప్పుడు తెలుస్తుంది. భూములు కూడా అంతే. ఈ రోజు ఏ సమస్య లేదు, అంతే బాగానే ఉంది అనుకుంటాం. కానీ ఒక్కసారన్నా మనం పరీక్ష చేసుకుంటే ఏమైందంటే ఇప్పుడేమైనా సమస్య ఉందా లేదా బయటపడుతుంది. ఒకవేళ రాబోయే రోజులైన సమస్య రాబోతున్న విషయం కూడా తెలుస్తుంది. మన హక్కులు భద్రంగా ఉన్నాయా లేదా, టైటిల్ లింకులను ఎస్టాబ్లిష్ అయినా లేదా, అన్ని రికార్డుల పేర్లు ఉన్నాయా లేదా చూసుకున్నట్లయితే ఆ ప్రయత్నం కోసం ఏదైతే కాగితాలను మన దగ్గర పెట్టుకుంటామో రాబోయే రోజుల్లో హక్కుల కోసం కాపాడతాయి. ఇప్పుడు మనము రైతులకు ఇవ్వాల్సిన ఒక సందేశం ఏంటంటే, నేలతల్లి రైతుల కోసం నేను కార్యక్రమాలు చేస్తున్నాము. మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే రకరకాల అంశాలలో రైతులకు అండగా ఉండే ప్రయత్నం నేలతల్లి చేస్తుంది. ఇవన్నీ ఎంత కీలకమో వాళ్ళ భూమి హక్కుల్ని కాపాడటం అంతే కీలకం. అందులో భాగంగా చాలా సమాచారం ఇచ్చినాము. నేలతల్లి కార్యక్రమం నుంచి ప్రతి రైతుకు కనుక భూమి హక్కుల పరీక్ష ఎలా చేసుకోవాలి అనే మన సందేశాన్ని ప్రతి రైతుకు తీసుకెళ్ళగలిగి, ప్రతి రైతన్నా ఒక్కసారి నా హక్కుల పరీక్ష చేసుకోగలిగితే కొన్ని వందల వేల కోట్ల రూపాయల విలువైన రైతు డబ్బులు కాపాడే వాళ్ళం అవుతాం. అంటే చిన్న చిన్న టెస్టులు ఉంటాయి. గుండె జబ్బు వస్తారా అనే టెస్ట్కి ఎంత 30 రూపాయలు ఎంత పరీక్ష. 30 రూపాయల పరీక్ష చేసుకుంటే 30 లక్షల గుండె ఆపరేషన్ లేకుండా తగ్గిపోతుంది. ఇది కూడా అంతే. అంటే మీరు ఈ మధ్య కాలంలో కొన్ని భూ న్యాయ శిబిరాలు అంటూ కొన్ని గ్రామాలు తిరుగుతున్నారు. అక్కడి నుంచి అతి ముఖ్యంగా వినిపించే లేదా సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్న భూ సమస్య ఏంది, దానికి తగ్గట్టు ఎటువంటి చర్యలు చేపట్టాలి? ఇప్పుడు తెలంగాణ ధరణి వచ్చిన తర్వాత, రెవెన్యూ కోర్టులు రద్దు అయిపోయిన తర్వాత రైతు దరఖాస్తు పెట్టుకోవాలన్నా కంప్యూటర్ మీ సేవ సెంటర్ ద్వారా దరఖాస్తు పెట్టుకుంటున్నారు, తిరస్కరణకు గురవుతున్నారు చాలా వరకు. ఏ సమస్య వస్తే ఎట్లా పరిష్కారం చేసుకోవాలి, అసలు ఈ సమస్యకు పరిష్కారం అవుతుందా కాదా, దీనికి కోర్టుకు పోవాలా, జిల్లా కలెక్టర్ పోవాలా, ఇలాంటి ఒక ప్రాథమికమైన అవగాహన రైతులకు లేదు. ఆ అవగాహన పెంచే కార్యక్రమాలు ఒకటి మనం ఎట్లా నెలతల్లో చేస్తూనే గ్రామాలకే పోదాము, మనకు వీలైనంతగా రైతులకి న్యాయ సహాయాన్ని అందించాలి, కనీసం సలహాలన్నా చెప్పొద్దామనే ఉద్దేశంతో ప్రతి శనివారము భూమి న్యాయ శిబిరాల పేరుతోటి గ్రామంలోనే లీగల్ ఎయిడ్ క్యాంపులు పెడుతున్నాం. నేనొక్కరిని వెళ్ళటం మాత్రమే కాకుండా నాతో పాటుగా కొంతమంది న్యాయవాదులని, రెవెన్యూ చట్టాల నిపుణులను అందరినీ గ్రామానికి తీసుకెళ్లి ఒక రోజల్లా గ్రామంలో ఉంటున్నాం. ఆ సమస్యలు ఏవైతే రైతులు ఉన్నారో వాళ్ళు మా దగ్గరికి కాగితాలు పట్టుకొని వస్తే అక్కడికక్కడే కాగితాలను పరిశీలించి చూడటం,
సమస్య ఏంటి, ఈ సమస్య పరిష్కారం ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాం. కొన్నిటికి పరిష్కారాలు లేవు, చెప్తాను ఇగో ఈ సమస్యకి ప్రస్తుతం పరిష్కారం లేదు, చట్టం మారితే తప్ప దీన్ని ఏం చేయలేం కాబట్టి 4 రోజులు ఆగండి. ఇప్పటి నుంచి కూడా ప్రతి శనివారం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే శనివారం కూడా సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో ఫణిగిరి అనే ఒక బుద్ధిస్ట్ ప్లేస్ కూడా గ్రామం, పెద్ద గ్రామం, ఆ గ్రామానికి వెళ్తున్నాము. ఇక ఈ భూ న్యాయ శిబిరాలలో ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి కనుక మనం చూస్తే ఇప్పుడు జరిగిన 4-5 శిబిరాలలో చూసినట్లయితే ఎంత లేదన్నా 200-300 మంది సలహాల కోసం వస్తున్నారు. 4-5 రకాల కేటగిరీ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఇప్పటికీ సాదాబాయినామా సమస్య తీరలేదు. సాదాబాయినామా క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ వచ్చిన కొత్తలోనే ఒక అవకాశం ఇచ్చి 6.5 లక్షల మందికి పట్టాలు అయినాయి. రెండోసారి అవకాశం కల్పిస్తే 9.5 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. దురదృష్టం ఏంటంటే దాంట్లో చట్టపరమైన ఇబ్బందులు వచ్చి హైకోర్టులో కేసు ఫైల్ అయింది. హైకోర్టు అక్టోబర్ 29 తారీఖు తర్వాత ఏవైతే దరఖాస్తులు వచ్చినాయో దాన్ని స్టే విధించింది. అంటే 7 లక్షల దరఖాస్తుల మీద స్టే ఉంది కాబట్టి క్రమబద్ధీకరణ చేయడానికి వీల్లేదు. పోనీ స్టే లేని 2 లక్షల సాధారణ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక క్రమబద్ధీకరణ చేయాలి అంటే ఒకప్పుడు తహసీల్దార్కు ఉన్న అధికారాలను తీసి జిల్లా కలెక్టర్కి ఇచ్చారు. అంటే 33 మంది జిల్లా కలెక్టర్లు ఈ 2,24,000 సాదాబాయినామాలని గ్రామాలకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కానీ పట్టాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ రోజున ప్రభుత్వం ఒకటి చట్ట సవరణ చేయాలి, రెండోది కలెక్టర్ కాకుండా ఇంకెవరైనా కింది స్థాయి అధికారాలు ఇస్తేనే ఇది పరిష్కారం అవుతుంది. రెండో పెద్ద సమస్య తెలంగాణలో నిషేధ జాబితా సంబంధించి చాలా మందికి పట్టా భూములు అయి ఉన్నాయి, నిషేధ జాబితాలు చేరిపోయినాయి, అమ్మడానికి ఇబ్బంది అవుతుంది. ఇంట్లో కుటుంబ అవసరాల కోసమో, వైద్యం కోసమో, పెళ్లి కోసమో భూములు అమ్ముకోవాలనుకున్నప్పుడు కూడా పట్టా భూమి ఉంది కానీ ప్రొవిటల్ లిస్టులో వక్ఫ్ భూమి అనో, ఎండోన్మెంట్ అనో, అసైన్మెంట్ అనో నిషేధ జాబితాలో పెట్టారు, తొలగించడం ఇబ్బంది ఉంది. ఇది రెండోది. ఇక మూడో సమస్య చాలా ఎక్కువ మందికి ఉన్న సమస్య ఏంటంటే ధరలో తప్పులు పడ్డాయి. విస్తీర్ణం తక్కువ పడ్డదని, సర్వే నెంబర్ మాయమైందని, పేర్లు తప్పుపడ్డాయని. ఇక నాలుగోది ఏంటంటే ఎక్కువ మందికి ఉన్నది సర్వేకి సంబంధించి గెట్ల తగాదాల సమస్య ఉంది. సర్వే కోసం దరఖాస్తు పెట్టుకున్న కొలిస్ట్రోల్ ఎవరు లేరు, సర్వేల కొరత ఉంది. ఇవి మనకు తెలంగాణలో ఎక్కువగా కనపడుతున్న భూమి సమస్యలు.